అక్కడ మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణే కదా, నేనైనా మీరైనా వాడు మనం ఓట్లు వేసిన వాళ్ళైనా, అక్కడ రెండే పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ అనేది తుడుచుకుపోయింది అప్పుడు. జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో పవన్ కళ్యాణ్కి సంహో లెథర్జీ టువర్డ్స్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్ కానీ ఉంది కాబట్టి హీ హ్యాస్ నో అదర్ ఆల్టర్నేటివ్ దెన్ టు చూస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఈవెన్ పబ్లిక్ కూడా అటో ఇటో వేసారు. అందుకే మీకు చాలా తక్కువ ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీలని కలిపితే 5 లక్షల లోపే ఓట్లు తేడా ఉంది. అంటే ఈక్వల్గా ఓట్ చేశారు ఇద్దరికి. అఫిషియల్గా చెప్పాలంటే 5 కోట్ల మందిలో 5 లక్షల ఓట్లు అంటే ఓట్లు కాదు అది. సో అఫిషియల్గా జగన్ కూడా మేము ముఖ్యమంత్రి అయినంత పని. నా లెక్క ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ ఇటు సపోర్ట్ చేసి ఉండకపోతే ఓపెన్గా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఉండేవాడు కాదు, జగనే వచ్చి ఉండేవాడు. సో అంత టిల్ట్ చేయగలిగిన మనిషివి నువ్వు రాష్ట్రానికి మంచి చేస్తానికి ఎందుకు ప్రయత్నం చేయవు అనేది నా బాధ. నీకు సినిమాలు చేయాలంటే సినిమాలే చేయి, గొడవ చేయబాకు, ఈ గోళ్ళలోకి రాబాకు, నువ్వు ఈ దరిద్రంలోకి రొంపిలోకి రాబాకు. రొంపిలోకి వచ్చావా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసినట్టు మంచి వాళ్ళని ఎన్నుకో, మొత్తం రాష్ట్రం అంతా తిరుగు, మంచి వాళ్ళని తీసుకో, మంచి కుర్రాళ్ళతో కలువు, యంగ్స్టర్స్ని తీసుకురండి, రాష్ట్రాన్ని బాగు చేయండి. నాకు చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వీళ్ళు సూపర్ స్టార్స్. వీళ్ళు చిటికేస్తే రాష్ట్రం అంతా కదిలే పరిస్థితి ఉంది ఇద్దరికి కూడా. వీళ్ళు పార్టీలు పెట్టక్కర్లా, పొలిటికల్గా రావక్కర్లా, వీళ్ళు సమాజానికి ఏం కావాలో వీళ్ళు తలుచుకుని. ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఉన్నంతకాలం ఏ రోజు